నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. మన ప్రజాప్రతినిధులు నేర చరితుల వారిపై కేసులున్నాయా? వారి అఫిడవిట్లు పరిశీలిస్తే నిజమనే తెలుస్తోంది. దేశంలో 45% మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులున్నాయని తెలిసింది. అగ్రస్థానంలో ఏపీ ఎమ్మెల్యేలు ఉండడం ఇప్పుడు సంచలనంగా మారింది. దేశంలోని 28 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 1861 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులున్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నివేదిక విడుదల చేసింది. నేర చరిత్రను తెలిసి జనం ఓట్లు వేస్తున్నారా? అసలు భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో నేర చరిత్రను పోటీ చేయకుండా చట్టాలు లేవా? లెట్స్ వాచ్ ది స్టోరీ. దేశంలోని మొత్తం 4092 మంది ఎమ్మెల్యేలలో 45% మంది నేతలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. దేశంలోని 28 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 1861 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నివేదిక విడుదల చేసింది. గత ఎన్నికల్లో నేతలు సమర్పించిన అఫిడవిట్లను విశ్లేషించి ఏడీఆర్ ఒక రిపోర్టు రూపొందించింది. దేశంలో మొత్తం మీద 4123 మంది ఎమ్మెల్యేలు ఉండగా 24 మంది శాసనసభ్యుల అఫిడవిట్లు సరిగ్గా స్కాన్ చేయని కారణంగా వాటిని విశ్లేషించలేదు అని తెలిపింది. మిగతా ఎమ్మెల్యేలందరి అఫిడవిట్లను స్కాన్ చేశారు. ఏడీఆర్ రిపోర్టు ప్రకారం దేశంలోని 4092 మంది ఎమ్మెల్యేలలో 1861 మంది ఎమ్మెల్యేలు అంటే 45% ఎమ్మెల్యేలు తమపై క్రిమినల్ కేసులు ఉన్నాయి అని ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించారు. అదే క్రమంలో 29% ఎమ్మెల్యేలు అంటే 1205 మందిపై హత్యాయత్నం, అపహరణ, మహిళలపై నేరాలు లాంటి తీవ్ర అభియోగాలు ఉన్నాయి. ఇక 127 మంది ఎమ్మెల్యేలపై మహిళలపై నేరాలకు పాల్పడ్డ కేసులు, అందులో 13 మంది నేతలపై అత్యాచారం కేసులు ఉండడం విశేషంగా చెప్పుకోవచ్చు. 1861 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉండగా వీరిలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎమ్మెల్యేలపై ఎక్కువగా కేసులు ఉన్నాయి. మొత్తం 175 ఎమ్మెల్యేలలో ఏకంగా 138 మంది ఎమ్మెల్యేలు క్రిమినల్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. 79% ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులతో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. దీంతో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేరళలో 69%, తెలంగాణలో 69%, బీహార్లో 66%, మహారాష్ట్రలో 65%, తమిళనాడులో 59% ఎమ్మెల్యేలపై క్రిమినల్ అభియోగాలు ఉన్నాయి. మరోవైపు తీవ్ర నేరాభియోగాలు ఉన్న శాసనసభ్యుల్లోనూ ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలే తొలి స్థానంలో ఉన్నారు. 56% ఎమ్మెల్యేలు అంటే 98 మంది నేతలపై తీవ్ర నేరాభియోగాలు నమోదయ్యాయి. తెలంగాణలోని 50% ఎమ్మెల్యేలపై, బీహార్లోని 49% ఎమ్మెల్యేలు, ఒడిశాలోని 45% ఎమ్మెల్యేలు, జార్ఖండ్లోని 45% ఎమ్మెల్యేలపై తీవ్ర నేరాభియోగాలు ఉన్నాయి. ఇక ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ కు సంబంధించి ఎక్కువ మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అదే క్రమంలో ఆప్ ఎమ్మెల్యేలపై కూడా కేసులు ఉండటం విశేషం. ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు. దేశంలో అన్ని పార్టీలలో నేర చరిత్ర కలిగి ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారు. కొంతమందిపై తీవ్ర నేరారోపణలు ఉన్నాయి. ఏపీలో తెలుగుదేశం పార్టీలో అత్యధిక నేర చరిత్ర ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారు. విచారణలో శిక్ష పడితేనే పోటీ చేయడానికి అనర్హులవుతారు. కేవలం కేసు నమోదైనంత మాత్రాన ఎలక్షన్లో పోటీ చేయకూడదనే చట్టాలు. దీంతో ఎంత నేరారోపణ ఎదుర్కొంటున్న వారు సైతం పదే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇక పార్టీల వారీగా చూస్తే బీజేపీ 1653 మంది ఎమ్మెల్యేలలో 638 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అంటే 39% మంది ఎమ్మెల్యేలు నేర చరిత్ర కలిగి ఉన్నారు అని అర్థమవుతోంది. వీరిలో 436 మంది అంటే 29% మంది ఎమ్మెల్యేలపై తీవ్ర నేరాభియోగాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన 646 ఎమ్మెల్యేలలో 339 మంది అంటే 52% మందిపై క్రిమినల్ కేసులున్నాయి. వీరిలో 194 మంది అంటే 30 మంది ఎమ్మెల్యేలపై తీవ్ర నేరాభియోగాలు ఉన్నాయి. టీడీపీకి చెందిన 134 మంది ఎమ్మెల్యేలలో 115 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. ఇక 82 మంది ఎమ్మెల్యేలపై తీవ్ర నేరాభియోగాలు నమోదయ్యాయి. తమిళనాడుకు చెందిన అధికార డీఎంకే పార్టీలోని 132 మంది ఎమ్మెల్యేలలో 98 మంది అంటే 74% మంది నేతలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీరిలో 42 మందిపై తీవ్ర నేరాభియోగాలు ఉన్నాయి.
పశ్చిమ బెంగాల్ కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 230 మంది ఎమ్మెల్యేలలో 95 మంది ఎమ్మెల్యేలు అంటే 41% మంది నేతలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి అని తెలుస్తోంది. వీరిలో 78 మందిపై తీవ్ర నేరాభియోగాలు ఉన్నాయి. చివరికి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 123 మంది ఎమ్మెల్యేలలో కూడా 69 మంది ఎమ్మెల్యేలు అంటే 56% మంది నేతలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీరిలో 35 మందిపై తీవ్ర నేరాభియోగాలు ఉన్నాయి. నేతలు ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించిన డేటా ఆధారంగా ఏడీఆర్ ఈ రిపోర్టు విడుదల చేసింది. అసలు భారత ప్రజాస్వామ్యంలో నేర చరిత్రలను ఎన్నికల్లో పోటీ చేయకుండా కట్టడి చేయలేవా? కేసులు నమోదు ఆధారంగా పోటీ చేయడానికి అనర్హులు అని చెప్పలేము. మనకున్న చట్టాల ప్రకారం శిక్ష పడితేనే అనర్హులు. అప్పటి వరకు పోటీ చేయటానికి అనర్హులు కాదు. దీంతో నేరాలు చేయటానికి ఎవరూ కూడా వెనకడుగు వేయడం లేదు. ఇక తెలంగాణలో రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు పోటీ చేస్తున్న 4 ప్రధాన పార్టీల నుంచి మొత్తం 53 మంది బరిలో ఉంటే వారిలో 34 మంది నేర చరిత్రలేనని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఇప్పటికే తెలిపింది. ఇక కాంగ్రెస్ లో 12 మంది, బీజేపీలో 12, బీఆర్ఎస్ 9, మజ్లిస్ కు చెందిన ఒక అభ్యర్థిపై కేసులు ఉన్నాయి. వీరికి సంబంధించిన పలు వివరాలను వెల్లడించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్ పార్టీలకు చెందిన 53 మంది అభ్యర్థుల అఫిడవిట్లను పరిశీలించి వారి నేర చరిత్ర, ఆస్తులు, విద్యార్హతలను ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పరిశీలించింది. కోర్టులో శిక్షలు పడి నేర చరిత్రలుగా ఉన్న చట్ట సభ్యులపై జీవితకాల నిషేధం విధించాలా వద్దా అనే అంశం పూర్తిగా పార్లమెంటు పరిధిలుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన ఎంపీలు, ఎమ్మెల్యేలపై జీవితకాల నిషేధం విధించాలని ఎప్పటి నుంచో డిమాండ్ వస్తోంది. అయితే ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 8(1) ప్రకారం చట్టసభ సభ్యులు దోషులుగా తేలినప్పటి నుంచి 6 ఏళ్ల పాటు వారిపై ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం ఉంటుంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో అయినా కఠిన చట్టాలు వస్తాయో రావో మరి. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.